హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రైనీ సీజన్ కదా, ఫిషెస్ బాగా దొరుకుతున్నాయి. సో మీకు అందరి కోసం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నా స్టైల్లో ఫిష్ ఫ్రై షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను దీనికోసం ఒక పెద్ద ఫిష్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి బుర్ర తోక పక్కన పెట్టేసుకోవాలి, ఫ్రైకి యూజ్ అవ్వవి. సో ఈ పక్కన పెట్టేసుకుని పులుసు పెట్టుకోవచ్చు. సో నేను దానికోసం 6 పీసెస్ తీసుకున్నాను. మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు మనం. సో ఫిష్ మసాలా ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని కొంచెం యాడ్ చేసుకున్నాను మ్యారినేట్ కోసం. నెక్స్ట్ ఒక ఫుల్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని కలుపుకొని ఉంచుకున్నాను. నెక్స్ట్ మనం 3 టీ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుందాం. ఫ్రై కదా, కారం ముందే పట్టించేసుకోవాలి. మనం ఆయిల్లో కారం వేస్తే ఆయిల్ అంతా పాడైపోతుంది. సో నేను 3 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై, ఎందుకంటే ముక్క గట్టిపడుతుంది కర్డ్ వల్ల. పుల్ల పెరుగు అంటే ఇంకా బాగుంటుంది. పుల్ల పెరుగు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను పీసెస్కి పట్టించుకున్నాను. నేను లైట్గా ఒక టీ స్పూన్ ఆచి మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసుకుని ఒక 15 సెకండ్స్ అలా పక్కన ఉంచుకుందాం. లాస్ట్ ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. సో యాడ్ చేసుకున్నాను. పీసెస్కి పట్టించుకొని ఒక 15 సెకండ్స్ అలా పక్కన పెట్టుకోండి. నాకు కారం సరిపోదు అనిపిస్తుంది, సో మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఎన్వి కర్రీస్కి కారం ఎక్కువ యాడ్ చేస్తేనే బాగుంటుంది. సో ఫినిష్ అయింది, నేను అలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాం. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. డీప్ ఫ్రై కదా, సో ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇదంతా యూజ్ చేయం, పక్కన పెట్టేయచ్చు. నేను చిన్న బాండీ తీసుకున్నాను కదా, దానికోసం నేను 4 వేసుకున్నాను. 4 పీసెస్ యాడ్ చేసుకుని ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 పీసెస్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రై అంతా మీకు చూపించట్లేదు, సింపుల్గా చేసేద్దామని. సో ఇది ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్ ఉంటుంది. దీన్ని సాంబార్తో కనుక తీసుకుంటే సూపర్ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వీటీ చిట్ చాట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.